మగధ రాజ్యాన్ని బృహద్రథుడనే రాజు పరిపాలిస్తుండేవాడు. ఆయనకి 2 భార్యలున్న పిల్లలు పుట్టరు. ఒకసారి రాజు వేటకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఋషిని వేడుకుంటే ఒక పండునిచ్చి భార్యకిమ్మంటాడు. అప్పుడు రాజు ఆ పండుని సగం సగం చేసి 2 భార్యలకు ఇస్తాడు. దానివల్ల ఒక పిల్లవాడు ఇద్దరికి సగభాగాలుగా పుడతాడు. అలా చూసిన రాజు భటులను పిలిచి ఆ భాగాలను ఊరికి అవతల పడేయమంటే వాళ్ళు అలాగే విసిరేసి వస్తారు. అలా సగం భాగాలున్న బాలుడు జర అనే రాక్షసికి దొరుకుతాడు. ఆమె ఆ భాగాలను కలపగానే ప్రాణం వచ్చి బాలుడు ఏడుస్తాడు. అప్పుడు ఆ రాక్షసి ఆ బిడ్డను తెచ్చి రాజుకు అప్పగిస్తుంది. ఆమె పేరుతోనే అతనికి జరాసంధుడు అని నామకరణం చేస్తారు. అతని శరీర భాగాలను వ్యతిరేక దిశల్లో పడేస్తేనే అతన్ని వధించగలరన్నదే జరాసంధుడి జన్మరహస్యం. జరాసంధుడు పరమ శివభక్తుడు, 1000 ఏనుగుల బలం కలవాడు. తన 2 కూతుర్లను కంసుడికిచ్చి పెళ్లి చేసి అతనికి మామ అయ్యాడు. కృష్ణుడు కంసుడిని చంపిన తరువాత పగతో రగిలిపోతూ మధురపైన 17 సార్లు సైన్యంతో దండెత్తి ఓడిపోయి తిరిగి వచ్చేవాడు. చివరకు బ్రాహ్మణ వేషాల్లో వచ్చిన కృష్ణుడు భీముడి కోరిక ప్రకారం భీముడితో ద్వంద్వయుద్ధం చేస్తాడు. 27 రోజులు పోరాడి 28వ రోజున కృష్ణుడి సలహా ప్రకారం భీముడు జరాసంధుడిని 2 భాగాలుగా చీల్చి 2 దిశల్లో పడేయడంతో చివరకు మరణిస్తాడు.